ఎస్లో భాగంగా ఉమ్, సిరివెన్నెల సినిమా అవును రీసెంట్గా 40 years కంప్లీట్ అయింది. అవును సో ఆ సినిమాకి మీరే అవును డైలాగ్ రైటర్. డైలాగ్ రైటర్. అవును. మామూలుగా ఒక లైన్గా చెప్తే ఉమ్, అసలు ఎవరు ఒప్పుకోరు, అవును ఆ సినిమా తీయడానికి ఒప్పుకోరు, చేయడానికి ఒప్పుకోరు. అవును. సో ఫస్ట్ పాయింట్ మీకు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఆయన స్వాతిముత్యం జరుగుతున్న రోజుల్లో దాదాపు 1.5 years షూటింగ్కి వెళ్ళాం. ఎందుకంటే కమలాసన్ కాబట్టి డేట్స్ దొరికినప్పుడు ఇచ్చేవాడు, రాధిక దొరకాలి ఇవ్వాలి, ఇద్దరు మంచి లీడింగ్ అప్పుడు. సో దాదాపు 2 years పట్టింది అది కంప్లీట్ చేయడానికి. మాకు ఎక్కువ గ్యాప్లో ఆయనతోనే కూర్చోవాలి. ఒకరోజు మధ్యాహ్నం డిస్కషన్ జరుగుతుంటే షూటింగ్లోనే, ఇది విశ్వనాథ్ గారి స్వాతిముత్యం షూటింగ్లో రాజమండ్రిలో, ఏమైనా సాయంత్రం నువ్వు గుర్తు చేయి, నీకు పాయింట్, హీరో గుడ్డివాడు, హీరోయిన్ మోగది. సార్ ఏంటి సార్ ఇది అని నేను అప్పుడు సంజయ్ కుమార్ సినిమా ఒకటి వచ్చిండే, యాక్చువల్గా మోగవాడు అనేది ఉంది ఖామోష్ అని. ఆ ఖామోష్ తప్ప ఇంకేది తెలియదు నాకు. ఓ ఖామోష్ అది కాదు, ఇక్కడ హీరోయిన్ మోగది, హీరో గుడ్డివాడు అని. సాయంత్రం వెళ్ళినప్పుడు రేపు చెప్తాను అన్నాడు. యూ డోంట్ బిలీవ్ 15 రోజులు ఊరించాడు చెప్పలా. షూటింగ్ అయిపోయి ఇంకా రేపు ప్యాకప్ నైట్ వెళ్తున్నాం అంటే ఆ రోజు చెప్పాడు. ఒక 2 లైన్లు ఎక్కువ చెప్పాల. అతను వండర్ఫుల్ ఫ్లూట్ ఆర్టిస్టు, గుడ్డివాడు, సెలబ్రిటీ అవుతాడయ్యా. ఈ అమ్మాయికి మహాపిచ్చి సంగీతం అంటే, కానీ మొగది. అతను చూడలేడు, ఈ అమ్మాయి చెప్పలేదు. లవ్ సీన్స్ ఎలా చేస్తావు, నువ్వు చెప్పాక మాట్లాడదాం అన్నాడు. అది ఎప్పుడు లేదు, అది సీరియస్గా వాళ్ళు ఎప్పుడు తిరుగుతుండేవారు. వాళ్ళ శ్రద్ధ భక్తి మామూలుగా ఉండేది కాదు. చింతా రామకృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి అని నిర్మాతలు. మా స్వాతిముత్యం జరిగిన షూటింగ్లో కనీసం 10 సార్లు వచ్చి ఉంటారు. ఎప్పుడు మేము ఊరు వెళ్ళినా వస్తుంటారు. వాళ్ళు వచ్చి కనబడటం, ఆయన దగ్గర కూర్చోవటం, వెళ్ళిపోవటం. అప్పుడు నేనేమైంది మామూలు మాటలు, అద్భుతంగా ఉంది మీరు చేయబోయే కదా అన్నా. ఇంకా వాళ్ళకి అసలు విపరీతంగా మెచ్చుకుని తర్వాత వెళ్ళి ఎప్పుడో ఆయన దగ్గర అనేశారు, చాలా బాగా వస్తుంది అంటే కదా సార్ సాయి గారు చెప్పి. ఈ నెక్స్ట్ డే పిలిచి దుబ్బులేశారు. ఇంకా ఇవన్నీ మాట్లాడతావు, నేను రైటర్ అని చెప్పాను, నేను ఏదో షేర్ చేశాను, ఎక్కడ అబ్సల్యూట్ సీక్రసీ ఉండాలి ఇక్కడ అని ఇట్లా సీరియస్గా చెప్పినా సరదాగానే అలాగే సార్ అన్నా. కరెక్ట్గా సిరివెన్నెల ట్రావెల్ మాత్రం గ్రేట్ అండి. నన్ను సర్ప్రైజ్ చేశాడు. అసలు ఒక కథ ఇంత ఊహించే పరిస్థితి లేదు అది. కానీ యాక్చువల్ నిజానికి అంతకుముందు అంగవైకల్యం బేస్డ్ సినిమాలు చాలా వచ్చినాయి, అటు తెలుగులో వచ్చినాయి, అదర్ లాంగ్వేజ్లో వచ్చినాయి. కానీ అవి కొంచెం స్టార్ కాస్ట్ బేస్డ్ ఉన్నాయి, వచ్చినాయి. కానీ ఇక్కడికి వచ్చేతలకి సర్వదమన్ బెనర్జీ అసలు ఎవరో తెలుగు ఇండస్ట్రీకి తెలియని మనిషి, మున్మున్ సేన్ బెంగాలీ అమ్మాయి, ఇక సుహాసిని గారు ఎటు ఉన్నారు, అది ఓకే. కానీ వాళ్ళని తీసుకొని అసలు జనాదరణ పొందేలా చెయ్యగలము అని ఆయన ఎలా ఊహించారు? అసలు ఏంటి అసలు మెయిన్ ఏమైందంటే సార్, శంకరాభరణం ముందు శంకరాభరణం తర్వాత అని విశ్వనాథ్ గారిలో 2 ఫేజులు ఉన్నాయి. అది సరిగ్గా మనం కనుక గమనిస్తే ప్రపంచంలో ఎవరికి లేనంత ధైర్యం శంకరాభరణం వచ్చింది ఆయనకి. మనం ఏదైనా కరెక్ట్ అనుకొని చేసేయగలం. దాంతో అట్ దట్ ఏజ్ 50 years అలా ఉంటాయి అప్పటికి. ఎర్లీ మార్నింగ్ కూర్చొని తన ఇష్టం వచ్చింది రాసుకునేవాడు, చెప్పేవాడు చాలాసార్లు ఈ విషయం మాతో షేర్ చేసేవాడు, అది ఇచ్చిన ధైర్యం గురించి. ఎర్లీ మార్నింగ్ కూర్చొని 4 లైన్లు రాసుకుని అది మాతో చెప్తుండేవాడు నాతో. సిరివెన్నెల అనే దానికి పుట్టుగా ఒక్కొక్క సీన్లు తయారు చేసుకుంటుంటే ఆయన చెప్తే వింటమే, మన కంట్రిబ్యూషన్ కంపారిటివ్గా తక్కువ. 85% ఆయన చెప్తే 10-15 ఉంటుంది. మనం చలవల పొలవలు అందించడం, కామెడీ, ఇప్పుడు సాక్ష్యం గారు, మిశ్రో వాళ్ళ కామెడీ క్యారెక్టర్లు, శుభలేఖ సుధాకర్ అవి పెట్టడం తప్ప మెయిన్ స్టే మొత్తం ఆయనదే. అసలు ఒక తపస్సులో చేస్తాడు కథ, ఓ తపస్సులో తీస్తాడు సినిమా. మనతో చెప్పేటప్పుడు ఆయన ఎమోషన్ మనం క్యాచ్ చేయగలం దాన్ని. ఆయన ఒకవేళ దారి అట్టేట వెళ్తే కూడా మనం చెప్తే వింటాడు, అది చాలా బాగుందని, చాలా బాగుంది అంటాడు. ఆ సభ్యత సంస్కారం ఉంది. ఈ చెప్పాడు మన అది లేదు. అంత అద్భుతమైన ఎక్కడో ఉన్నాడు ఆయన అప్పటికే శంకరాభరణం తర్వాత. అలాంటిది కామన్ మ్యాన్లా మాట్లాడేవాడు నాతో, మామూలు ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకున్నట్టు మాట్లాడేవాడు. ఆ చనువు ఉండేది కాబట్టి మేము కూడా ధైర్యంగా వినేవాడిని, చెప్పేవాడిని. సిరివెన్నెల చెప్తున్నప్పుడు మాత్రం ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. కొండకొచ్చో నాకు డౌట్ ఉండేది, ఇది చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, ఎంతవరకు ఆడుద్దని. పేరు వస్తుంది 100%. కాకపోతే నా నమ్మకం ఏంటంటే అద్భుతమైన మ్యూజిక్ చేయించుకుంటాడు. అందుకు తోడు శాస్త్రి చేరడం. వాడు ఆల్రెడీ రాసిన 2 పాటలు, విరించినే విరచించితని, ఈ గాలి ఈ నేల, వరుసగా 3వ పాట చందమామరావు. 3 వాడు రాసుకున్నవి ఆల్రెడీ
వాడి దగ్గర పాటలు వినటం, వాడు పూనకం వచ్చిన వాళ్ళ కూర్చోవటం, నేను వాడు నంది హిల్స్లో బెంగళూరులో ఆయన కూర్చొని షూటింగ్ జరుగుతుండేది, మీ ఇద్దరు కూర్చొని మొత్తం పాటలు వినిచ్చేవా ఇతంతో అని సిచ్యువేషన్స్ అన్నీ చెప్పేశారు. వాడు అసలు ఎరగదీశాడు మామూలు ఒక స్టార్ ఈజ్ బార్న్ అన్నట్టు సిరివెన్నెల అన్నది శాస్త్రికి ఇంటి పేరు అయిపోయింది. అంత అద్భుత సాహిత్యం. అంటే ఒక మాట అన్నాడు నాకు జిత్మోహన్ మిత్ర, సాయి సిరివెన్నెల చూశాను, నువ్వు చెప్పినంత ఇదిగేం లేదు, కానీ ఒక గుడికి వెళ్తే పవిత్రత ఉంటుంది, మనకు తెలియదు ఎందుకో మంచి పని చేసామని. ఆ సినిమాకి వెళ్తే అది ఉందా అన్న, నాకు బెస్ట్ కాంప్లిమెంట్ నచ్చింది. వెళ్ళి గురుగారు చెప్పేసా, ఆయనకి ఏమో నచ్చింది. మిత్ర ఫోన్ చేసి, జిత్మోహన్ మిత్ర ఫోన్ చేసి మరి ఆయన మెచ్చుకున్నాడు. నిజంగా ఆ సినిమా చాలామందికి ఇది మంచి సినిమా అని తెలుసు, కానీ ఆడుతుందా అనే డౌట్ అందరికీ ఉండేది. రిక్షావాడు కూడా, సార్ అప్సరాలో సినిమా ఆడుతుందండి సిరివెన్నెలని, భలే ఉంది సార్, ఉంటుందో ఉండదో వెళ్ళి చూసిరండి అన్నాడు రిక్షావాడు. దాన్ని బట్టి అంటే ఒక హృదయ స్పందన అన్నది ఏ మనిషికైనా, ఎడ్యుకేషన్ లేదు, రిచ్నెస్ లేదు, పావర్టీ లేదు, 100% క్యాచ్ చేస్తుందని నిరూపించిన సినిమా సిరివెన్నెల. ఫ్రాంక్గా చెప్పాలంటే అది రిలీజ్ అయిన టైం కన్నా రాన్ దానికి వచ్చిన పేరు ఫరీతం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఎవర్ ఐ హ్యావ్ రిటర్న్ అండ్ హీ హాజ్ డైరెక్టెడ్. మోరోవర్ ఆ సినిమా కూడా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ అండి. అసలు ఏంటి సార్, దానికి తిరిగినన్ని లొకేషన్లు ఏ సినిమాకి తిరగల. నార్త్ టు సౌత్ ప్రొడ్యూసర్లు బంగారం దొరికారు అలాగా వాళ్ళు శశిర్మో ఎక్స్పీరియన్స్తో. ఉదయ్పూర్, జైపూర్, ఢిల్లీ, అసలు మొత్తం ఈ చివరి కన్యాకుమారి దాకా టెంపుల్స్ ఎన్ని ఉంటే అన్నిటికీ పోయాం మేము. ఆయన అసలు ఏవేవి లొకేషన్లు చూడాలన్న అనుకున్నాడో అవన్నీ చూసాడు అన్నట్టు ఉండేది. టోటల్గా తిరిగాం. అంత తిరగటం, ఆ పాటలు అక్కడే చేసేవాడు. ఆయనకు మొదటి నుంచి కల్లా ఉండేది ఆ సినిమా. మేము మిగతా అన్ని సినిమాలు చేశాం కదా, వాటన్నిటిలో ఆయన డ్రీమ్ కమ్ ట్రూ మాత్రం సిరివెన్నెల. అంత ఇచ్చాడు. అలాగే ఒక పూనకం వచ్చినట్టు రాశాడు. ఆ రైటర్ దొరకడం కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి. కానీ అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారండి సిరివెన్నెల గారికి ఈ సినిమా అది సింగిల్ కార్డు, కొత్త రైటర్కి సింగిల్ కార్డు. అంతకుముందు స్వాతిముత్యంలో వీటిలో చిన్న తర్వాత చేశాడు, కానీ బిగినింగ్ ఇదే. అంటే మీకు తెలియదు ఏంటంటే స్వాతిముత్యం షూటింగ్ 2 ఏళ్ళు జరిగింది. 6వ నెలలోనే వీడు ఎంటర్ అయిపోయాడు. ఎందుకని మేము జిత్మోహన్ మిత్ర ప్రోగ్రామ్ పిలిచాడు. వాళ్ళ బ్యాంక్ ఆఫీసర్ కూతుళ్ళు 2 డాన్సులు చేస్తారని అది చూడమని ఎవ్రీడే దొబ్బుతుండేవాడు. ఈయన ఏంటో నసా అంటే, మరి డైలీ బ్రాహ్మణ్ వంట తెచ్చి పెడతారా సార్ మధ్యాహ్నం, మనం అవే తింటున్నాం కదా. రకరకాల ఇళ్లలో బ్రాహ్మణ్స్ ఇళ్ళని తెచ్చేవాడు. ఇది ఎవరు చేసేవారు, బ్యాంక్ ఆఫీసర్ భార్య అందరికి విశ్వనాథ్ గారికి పంపిస్తున్నాను, నువ్వు ఏదైనా కూర పంపితే అందరు కలిసి ఇంటికి తెచ్చేవారు. వాళ్ళ పిల్లలు డాన్స్ చూడకపోతే బాగుందంటే ఆయన అమ్మో ఇంత కమిట్మెంట్ ఉందా, సరే చూద్దాం సండే పెట్టమని అన్నాడు. మేము సండే వెళ్తే ఆ పిల్లల్ని వదిలేసి నీ పాట ఎవడు రాశాడు కొనుక్కోన్నాడు. వెంటనే ఇలాగ కాకినాడ పనిచేస్తా అంటే టెలిఫోన్స్లో ఆ కుర్రాన్ని పిలిపించాను. అసలు ఈ గాలి నేల నచ్చింది, చక్కగా విరించినే విరచించింది 2. ఆ పాటలు రాసినవాడు ఎవడని పిలిస్తే వాడిని పాడరా అంటే వరుసగా ఇడు పూనకం వచ్చినట్టు పాడేస్తున్నాడు. ఇక వాడిని మెడ్రాస్కి ఎప్పుడు వస్తావు, నువ్వు 15 రోజులు సెలవు పెట్టు రమ్మని వాడిని కూర్చోబెట్టి, వాడిని మళ్ళీ బెంగళూరు తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టి ఆ సిరివెన్నెల కథ చెప్పి, ఆ ట్రీట్మెంట్ చెప్పి, పాటలు రాయమంటే రెచ్చిపోయాడు. అసలు మామూలు